గోదావరి పుష్కరాల కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ జీవనాడిగా పోలవరం ప్రాజెక్టు భావించి 72% పనులను పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించిన చంద్ద్రబాబు నాయుడు పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి పుష్కరాలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యతను తీసుకుంటుందన్నారు. 2021 నాటికి పూర్తి కావాల్సిన పోలవరం రాజకీయ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేస్తూ వస్తున్నాం. 2 ఏళ్ల నుంచి కేంద్రం ఇచ్చే 90 స్కీముల్ని వాడుకోకుండా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేశారు. మళ్లీ నేను అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి వాడుకునే పరిస్థితికి వచ్చాం. నిన్ననే పవన్ కళ్యాణ్ గారి మంత్రి దీంట్లో జేజేఎం 28,000 కోట్ల రూపాయలు ఇంటింటికి కొళాయి పెట్టడానికి వస్తే దాన్ని కూడా వాడుకోకపోతే మళ్లీ స్ట్రీమ్ లైన్ చేసి మొన్నే టెండర్లు పిలిచాం. అవన్నీ కానొస్తే గ్రామీణ ప్రాంతాల్లో 80 నుంచి 90% వరకు ఇంటింటికి కొళాయితో నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. పట్టణ ప్రాంతంలో అమృత్ ద్వారా నారాయణ గారి ఆధ్వర్యంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 203 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా కొళాయి ద్వారా నీళ్లిచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా నీళ్లిచ్చే బాధ్యత కూడా తీసుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే ఈరోజు మీరు చూస్తే ఇన్సూరెన్స్, రైతులు కట్టవలసిన ఇన్సూరెన్స్ కూడా కట్టకపోతే ఈరోజు ఆ ఇన్సూరెన్స్ కూడా రెగ్యులరైజ్ చేశాం. జూలై 6, 2022న జీవో కూడా ఇష్యూ చేశాం. ఇంకొక పక్కన దీన్నన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో కూడా అప్రమత్తం చేస్తున్నాం. గడిచిన ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేస్తూ వస్తున్నాం. 2 ఏళ్ల నుంచి కేంద్రం ఇచ్చే 90 స్కీముల్ని వాడుకోకుండా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేశారు. మళ్లీ నేను అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి వాడుకునే పరిస్థితికి వచ్చాం. నిన్ననే పవన్ కళ్యాణ్ గారి మంత్రి దీంట్లో జేజేఎం